ఓకే, ఇప్పుడు బ్లౌజ్ మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఇంకో సైడ్ ఇటు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇలా ఇంతవరకు క్లియర్ కదా. వీటిని ఇలా తీసేసి ఇప్పుడు ఇది ఇటువైపు మన క్లోజ్ ఉంది కదా, ఫోల్డింగ్ మీద ఉంది కదా, మనకు ఇటువైపు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇలా టర్న్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్. ఇప్పుడు ఓపెన్స్ మన సైడ్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలంటే మనకు ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ ఇలా కర్వ్ వచ్చింది కదండి, ఇలా షేప్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఇలా హ్యాండ్ ఇలా కర్వ్ షేప్ వచ్చింది కదా. అవును. ఈ షేప్ వచ్చిన దగ్గర మనము ఇలా బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఇలా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా. మనకు క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇది ఫుల్ క్రాస్, ఇది ఫుల్ క్రాస్ లో ఉంది. ఇది మనకు స్ట్రైట్ కటింగ్ కావాలంటే ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా. మనకు బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ కావాలంటే నేమో ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్. క్రాస్ కటింగ్ అంటే ఇలా మొత్తం టోటల్ క్రాస్ వస్తుంది ఇలా మొత్తం. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది హ్యాండ్, ఇక్కడ మనకి ఈ చంక అనేది ఇట్లా వస్తుంది అనమాట, బ్యాక్ పార్ట్ చంక. చూసిరమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ వచ్చిన కాడ ఇక్కడ మన చంక ఇలా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ని. పెట్టుకొని యాస్టీజ్ ఎలా ఉందో చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర మాత్రం వదిలిపెట్టాలి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఇంత డీప్ ఉండదు కదా మనకు, ఫ్రంట్ నెక్ డీప్ తక్కువ ఉంటది కాబట్టి ఈ నెక్ దగ్గర వదిలేసి మిగిలిన మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా నేను మార్కింగ్ చేస్తున్నాను, చూడండి. సేమ్ ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి చంక చుట్టూ, ఈ షోల్డర్ దగ్గర కూడా. ఈ నెక్ సైడ్ కొంచెం కిందికి, ఇంత కిందికి వద్దు, ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ మందని కిందికి డ్రా చేసుకోండి. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం పైకి ఇలా స్ట్రైట్ లైన్ ఇలా గీసుకోండి. ఇలా అర్థమైంది కదా. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ కోసం కొంచెం పైకి ఇలా లైన్ గీసుకోండి స్ట్రైట్ గా. ఫ్రంట్ నెక్ మనకు చిన్నగా ఉంటది కదా, దీనంత పెద్దగా ఉంటది కదా, అందుకోసం ఇలా తీసుకున్నారు కదా. గీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర ఇలా మూల మీద ఇది ఉంది కదండి, ఇక్కడ ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. చంక చుట్టూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లో గుర్తు కోసం. ఇలా చేసుకున్నారు కదా. చేసుకున్నాక దీన్ని తీసేయాలి, బ్యాక్ పార్ట్ ని తీసేయాలి, తీసి పక్కకు పెట్టుకోండి. ఇది తర్వాత ఇప్పుడు ఈ కింది లైన్ నుంచి 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, మళ్ళీ ఈ చివరికి కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ లైన్ ఇది కలిపి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇంతవరకు క్లియర్ అండి. ఏమైనా డౌట్ ఉందా? చంక దగ్గర మార్కింగ్ చంక దగ్గర ఒకసారి మళ్ళీ చెప్పారా? ఈ చంక దగ్గర మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ పెట్టి సేమ్ అలాగే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా చంక చుట్టూ. ఓకే, ఇక్కడ ఈ 2 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్నా ఖర్చు. ఇక్కడ 2 ఇంచుల ఖర్చు ఉంటది కదా చివరి, ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నా.
మళ్ళీ చంక తిరిగి దగ్గర మనకి కార్నర్ ఉంటుంది కదా, ఇది మనం ఈ కార్నర్ ఉంది కదా బ్యాక్ పార్ట్ లో, కార్నర్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా. కార్నర్ దగ్గర ఒక గుర్తు పెట్టుకున్నా. ఓకే. ఇక్కడ కింది నుంచి 2 ఇంచెస్ దగ్గర పెట్టి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నా. ఇక్కడ నెక్ మేడం, ఫ్రంట్ నెక్ చెప్తాను. అది ఇక్కడైతే ఓకేగా? ఓకే, ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ ఓకే, నెక్ ఓకే కదా, అదే చెప్తున్నా. ఫ్రంట్ నెక్. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కు చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా. అవును. టేపు పెట్టి 6 ఇంచెస్ దగ్గర అలాగే మార్కింగ్ చేసుకోండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కి ఇక్కడ చంక డౌన్ 6 పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకొని ఇలా తీసుకుందాం. ఇలానే కదా వచ్చింది మనకు బ్యాక్ పార్ట్ కు చంక దగ్గర. అవును, ఇదే కదా కార్నర్. అయితే ఈ కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ కింది దించుకోవాలి, చంక లోత్ అన్నమాట ఇది. మనం హ్యాండ్స్ కి చంక లోత్ ఎలా తీసుకున్నాం, 3/4 ఇంచు. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ 1/2 ఇంచ్ చంక లోతు తీసుకోవాలి. బ్యాక్ ఉన్నట్టు ఉండదు చంక, ఒక 1/2 ఇంచ్ లోతు. ఈ కార్నర్ లో ఇది ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దించుకోవాలి. చూసుకొని కరెక్ట్ గా టేపు పెట్టి 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఇలా 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 చూడండి. ఇదేమో బ్యాక్ పార్ట్, ఇది చంక. ఈ 1/2 ఇంచ్ ఇది లోతు ఫ్రంట్ పార్ట్ కి. ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఇది కింది దించుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఇది? ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ చూద్దాం. ఇది ఫ్రంట్ నెక్. ఇది మనం సైజ్ బ్లౌజ్ తీసుకోండి, ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్. ఇది సైజ్ బ్లౌజ్ స్టార్ లో ఉంది. ఇప్పుడు నేను రౌండ్ తీసుకుంటా. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు దగ్గర ఇలా టేప్ పెట్టి ఇలా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడికి కదా ఉంది, ఇలా ఇలా లైన్ తీసుకోండి. ఇది 6.5 ఇంచులు ఉంది ఫ్రంట్ నెక్. ఇలా చూసుకోండి, సైజ్ బ్లౌజ్ కి ఇలా మంచిగా ఇలా పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ పెట్టుకొని షోల్డర్ కుట్టు కాంచి ఇలా టేప్ కిందికి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ మూల, ఇక్కడ నుంచి ఇలా ఇలా గీసుకోండి స్ట్రైట్ గా. ఇక్కడ ఎంత వరకు వచ్చింది చూసుకొని పెట్టుకోండి ఫ్రంట్ నెక్. 6.5 ఇంచులు కదా, ఇక్కడ పైనుంచి ఇలా చూసుకోండి, 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉండాలి కింద. మనం బ్యాక్ నెక్ కి కింద 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన 2.5 ఉంటది, కింద 3 ఇంచెస్. అర్థమైంది కదా? అర్థమైంది. ఇలా ఇప్పుడు ఇలా బాక్స్ రెడీ అయిపోయింది కదా. ఈ బాక్స్ లో మనం రౌండ్ గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్. ఇలా రౌండ్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు కిందికి 2 ఇంచెస్ దగ్గర మనం ఇలా బాక్స్ కొట్టుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర కొంచెం కింది దింపండి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మెయిన్ డాట్ కోసం. ఇది మెయిన్ డాట్ కోసం. 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ కొంచెం ఇలా గీసుకోండి. అంత చివరి వరకు అవసరం లేదు. ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాక ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకో. 2.5. మళ్ళీ 2.5 ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచులు, 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ పెట్టుకున్నా పర్లేదు. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు 3 పెట్టుకోండి. ఈ 2.5 ఇంచ్ నుంచి ఇక్కడికి, లేదంటే 3 ఇంచులు సరిపోతుంది. ఏది 30 కంటే ఎక్కువ నడుము ఉన్న వాళ్ళకి ఇది
30 కంటే నడుము తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 పెట్టాలి, మళ్ళీ ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మళ్ళీ ఈ ఎడ్జ్ ఉంది కదా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఈ 2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ కొని ఇక్కడికి డ్రా చేసుకోండి లైన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఈడ 2 ఇంచెస్ దగ్గర, ఈ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్, మళ్ళీ 1.5 ఇంచ్ కాడ ఈడ పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా కలిపేయండి, లైన్ గీసుకోండి. కనబడుతుందా అండి? నేను ఫోన్ కదిలింది. ఇలా మార్కింగ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇది అయిపోయినాక ఇప్పుడు ఈ రెండు పట్టుకొని మనం డాట్ వేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ డాట్. ఇది ఈ రెండిటి మధ్యలో, ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టుకోండి, టేపు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఈ రెండిటి మధ్యలో ఇంకొక గుర్తు పెట్టుకోండి ఇలా. అయితే ఇప్పుడు ఈ రెండు పట్టుకొని మనం కుట్టు వేసినప్పుడు ఇది ఇక్కడ తగ్గిపోతుంది అనమాట క్లాత్, ఇది ఇలా వచ్చేస్తుంది. కాబట్టి ఇటు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అందుకోసం ఈ కింది నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇలా పెంచుకోండి ఇక్కడ 1.5 ఇంచ్. ఎందుకంటే మనం ఇక్కడ డాట్ ఇలా పట్టుకొని వేసినప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతుంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ కంటే ఇటు 1.5 ఇంచ్ పెంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడికి పెంచుకోండి. ఓకే, ఇలా. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కట్ చేస్తున్నాను, చూడండి ఎలా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, కింద అర్థం కావట్లేదు. మళ్ళీ వీడియో మీరు ఫస్ట్ నుంచి రిపీట్ చేసుకుంటే అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ ని మనం ఇలా క్రాస్ గా పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టుకొని సేమ్ ఎలా ఉందో అలా చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలా సేమ్ డ్రా చేసుకోండి. ఇక్కడికి వచ్చింది డ్రా చేస్తే మనం ఇంత మందం పెంచుకున్నాం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచ్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఎక్స్ట్రా వచ్చింది మనకు ఫ్రంట్ పార్ట్ కి. ఎందుకంటే ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఇది వేసుకున్నప్పుడు ఈ క్లాత్ ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇంత మందం పెంచాం. చూడండి, ఇది ఫ్రంట్ నెక్ కోసం ఇది పైకి ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకున్నాం. ఫ్రంట్ నెక్ మనకు 6 ఇంచెస్ ఉంది, 6.5 ఉంది అంతే. 6.5 ఉంటది ఎవరికైనా ఫ్రంట్ నెక్. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే 7 కూడా పెట్టుకుంటారు. ఇది 2 ఇంచెస్ ఖర్చు కాదు, ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరిగే దగ్గర ఉంది కదమ్మా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ చేస్తున్నాం చంక లోతు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం. ఈ బాక్స్ లెక్క రెడీ చేసుకొని ఇందులో నెక్ డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మనము ఒక లైన్ గీసుకున్నాం. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ లైన్. ఇది
ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ లైన్. ఈ బ్యాక్ పార్ట్ లైన్ కి 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకున్నాం. ఈ చివరికి ఒక గుర్తు పెట్టుకోండి. 2 ఇంచెస్ దగ్గర పెట్టుకొని అది ఇది మార్కింగ్ కలిసేలా స్ట్రైట్ లైన్ గీసుకోండి. 2 ఇంచెస్ కదా అది? 2 ఇంచెస్ గీసుకున్నాక మళ్ళీ 2 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ కింది దించుకోవాలి. ఎందుకంటే ఇది చెస్ట్ లెంత్ అన్నట్టు. ఇగో ఇలా వస్తుంది. ఎవరికైనా 1 ఇంచే దింపండి. ఇది అన్నట్టు ఈ లెంత్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ ప్యాంట్ ఇలా వస్తుంది. ఇది 1 ఇంచ్ దించుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కాడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి 2.5. ఈ 2.5 దగ్గర నుంచి పావు యొక్క 3 ఇంచులు 3 ఇంచులు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి రావాలి. ఈ 2 ఇంచెస్ గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇది డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి షేప్ అన్నట్టు ఇది షేప్ పట్టికి ఇది ఇటు పైకి ఇక్కడ 1.5 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇటు 1.5 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్. నెక్ సైడ్ ఏమో 1.5 ఇంచ్. ఓకే. ఇటు ఖర్చు వైపు 1/2 ఇంచ్ పైకి వస్తుంది. ఓకేనా? ఇక్కడ 1.5 ఇంచ్ మనం పెంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ ఫ్రంట్ డాట్ వేసినప్పుడు ఈ క్లాత్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రెండు ఇలా పట్టుకుంటే ఈ క్లాత్ తగ్గిపోతుంది కదా ఇంత మందం, అందుకోసం. ఓకే, ఇప్పుడు నేను ఎలా ఉందో అలా కట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోండి. ఇలా డిఫరెంట్. బ్యాక్ పార్ట్ మీద ఇది పెట్టి చూపిస్తా చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఇలా చూడండి. సేమ్ ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది. కింద షేప్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ చూడండి. ఇది డాట్, మెయిన్ డాట్ కోసం ఇక్కడ చూడండి. ఇది 1/2 ఇంచ్ లోతు వచ్చింది సంక. ఇది బ్యాక్ పార్ట్ సంక కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంది? మనం ఇక్కడ డాట్ ఇలా పట్టుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఇలా ఉంది కదా, మనం ఇక్కడ ఫ్రంట్ డాట్ ఇలా పట్టుకొని మనం ఇది వేస్తాము, వేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది ఈక్వల్ అయ్యింది, అవునా? ఎస్ మేడం. అలా. ఓకే. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర కూడా ఇది ఒక టక్స్ పెట్టుకోండి.
ఖర్చు దగ్గర ఇది. ఇప్పుడు మనం డాట్ ఎలా వేసుకోవాలి? ఫ్రంట్ పార్ట్ కి డాట్ ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా గుర్తులు, ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఇలా ఇలా పట్టుకొని, 2 ఉన్నాయమ్మా, ఇలా 2 ఇలా పట్టుకొని ఇలా టక్స్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పావుకో 3 ఇంచుల దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక టక్స్ ఇలా పెట్టుకోండి. ఇలా క్లాత్ ఇలా పట్టుకొని ఇలా టక్స్ పెట్టుకోండి. మళ్ళీ రెండింటి మధ్యలో మనం ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాట్ ఎంత లెంత్ తీసుకోవాలో చూద్దాం. ఈ డాట్ లెంత్ 2.5 ఇంచెస్ పెట్టుకో. ఏ సైజ్ వాళ్ళకైనా 2.5 పెట్టుకోవాలి డాట్ లెంత్. ఓకేనా? ఈ మధ్యలో నుంచి ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఒకటి ఉంది, పావుకో 3 ఇంచుల దగ్గర ఒకటి పెట్టుకున్నాగా, ఈ రెండింటి మధ్యలో నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ గా లైన్ తీసుకోవాలి. స్ట్రైట్ గా లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మెయిన్ డాట్ అన్నమాట. ఇప్పుడు ఉక్సు పెట్టి కాజాపట్టి సైడ్ ఒక డాట్ వేసుకుంటాం కదా, అది ఎక్కడ వేసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ నెక్ కుట్టుకుంటే మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది కదా ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి నెక్ సైడ్ కింద మనం ఇది ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వరకు టేప్ ఇలా పెట్టి దీన్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఈ మధ్యలో ఇలా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఓకేనా? ఈ డాట్ లెంత్ కూడా 2.5 పెట్టుకోవాలి. ఇది 2.5 ఉండాలి, ఇది 2.5 ఉండాలి లెంత్. 2.5 పెట్టుకొని స్ట్రైట్ గా లైన్ తీసుకోండి. మరి ఇది ఎంత పెడితే ఇది ఎంత మందం పట్టుకోవాలి? డాట్ 1/4 ఇంచు, ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు, అంతే సన్నగా. ఇలా. ఓకేనా? ఇది ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ డాట్ అన్నమాట. డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులే. ఇది 2.5 ఇంచులే, ఇది 2.5 ఇంచులే పెట్టుకోవాలి పొడవు. ఇప్పుడు ఇటు చంక సైడ్ ఇంకో డాట్ వస్తుంది కదా, అది ఇప్పుడు ఈ డాట్ కి ఇటు మధ్యలో ట్రయాంగిల్ షేప్ లో రావాలన్నమాట ఈ డాట్. ఇది ఉంది కదమ్మా, దీనికి మధ్యలో ఇలా ట్రయాంగిల్ షేప్ లో రావాలి డాట్. ఇప్పుడు ఈ డాట్ కి ఎంత లెంత్ ఉందో చూసుకొని అంతే గ్యాప్ లో రావాలి ఇది కూడా. ఇప్పుడు ఈ డాట్ కి ఎంత ఉంది? 3 ఇంచెస్ ఉంది. సేమ్ ఇది కూడా 3 ఇంచెస్ ఉండాలి. ఇగో ఇలా సేమ్ ఇది కూడా ఇలా ఇలా పెట్టుకొని కొంచెం ట్రయాంగిల్ షేప్ లో ఇది రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇటు చంక సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా చేసుకొని, ఇది ఇక్కడ కూడా సన్నగా ఇలా పట్టుకోవాలి, 1/4 ఇంచే పట్టుకొని ఇలా డాట్ వేయాలి క్రాస్ గా. ఓకేనా? ఉన్నారా లైన్ లో అందరూ? ఎవరు మాట్లాడట్లేరు? ఎస్ మేడం, ఉన్నాం. ఇది ఇప్పుడు ఈ డాట్ ఎలా పెట్టుకున్నామో ఐడియా వచ్చిందిగా. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఓకే మేడం.